పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దేవుని బిడ్డలు చేయవలసిన కార్యములు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, వినుడు, నేను ద్వారం యొద్ద నిలబడి తలుపు తడుతున్నాను. ఎవరైతే నా స్వరమును ఆలకిస్తారో, తలుపులు తెరుస్తారో, నేను వారితో కలిసి భుజిస్తాను, వసిస్తాను అంటున్నాడు. అవును ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుని యొక్క బిడ్డలుగా మొదటగా మనం చేయవలసిన కార్యం దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన వాళ్ళందరూ కూడా ధన్యులుగా మారిపోయారు. ఉదాహరణ చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు, ఏలి ఇద్దరు దేవాలయంలో నిద్రిస్తున్నప్పుడు ఏలి వినలేదు, కానీ సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో అది ఏలియా స్వరం అనుకుని వెళ్ళి మళ్ళా అడుగుతాడు, గురువు గారు మీరు నన్ను పిలిచారా అని. అలాగ మమ్మారు జరిగిన తర్వాత ఏలి చెప్తాడు, గ్రహించి అంటాడు, ఇది దేవుని స్వరం అని గ్రహించి ఆ చిన్నారి బిడ్డతో చెప్తాడు, ఈసారి నిన్ను ఎవరైనా పిలిచినట్లయితే మాట్లాడము ప్రభు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అంటారు. అదే రీతిగా దేవుని యొక్క స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా, చిన్నవాడైన సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత ఆయన మహా గొప్ప ప్రవక్తగా తయారయ్యాడు. కావున ప్రియులారా, ఈరోజు అనేక స్వరాలు వింటున్నాం, అనేక మాటలు వింటున్నాం, కానీ దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయవలసింది మొదటగా దేవునికి ప్రాధాన్యతనిస్తూ దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నారో వాళ్ళ జీవితాలలో ఆనందం ఉంటుంది. మార్తమ్మ యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది, కానీ మరియమ్మ ఆయన యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఆనందించింది. అందుకే మరియమ్మ జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందుకుంది. దేవుని యొక్క స్వరము ద్వారా మన జీవితంలో వినడం ద్వారా గొప్ప ఆనందాన్ని చవిచూసింది మరియమ్మ. మార్తమ్మ అది కోల్పోయింది ప్రియులారా. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తూ దేవుని యొక్క వాక్యము వినడానికి, దేవుని యొక్క స్వరము వినడానికి మనం సిద్ధపడి ఉంటున్నామా? అందుకే దేవుని బిడ్డలుగా మనం ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినగలిగితే మన జీవితాలలో ఉన్న సకల శోధనలు తొలగిపోతుంటాయి. ఆయన వాక్యం వినడం ద్వారా మనము శుద్ధీకరించబడతాం. ఆయన వాక్యం వినడం ద్వారా మనం విశ్వాసంలో ఎదుగుతుంటాం. అందుకొరకే అనేక మంది పునీతులు దేవుని యొక్క వాక్యాన్ని విని తమ జీవితాలను పావనం చేసుకోగలిగారు. ఇక రెండవది, వినుడు, నేను ద్వారం యొద్ద నిలబడి ఉన్నాను. ఈరోజు మన హృదయ ద్వారాల యొద్ద ప్రభు నిలబడి ఉన్నాడు అని ఎంతమంది గమనించగలుగుతున్నాం? నా జీవితంలో ఆనందం లేదు, నేను ఒంటరివాడినయ్యాను అంటూ రకరకాలుగా మనం కంప్లైంట్లు, ఫిర్యాదులు ఇస్తుంటాం. కానీ దేవుడు పలికే మాట, నేను నీ హృదయ ద్వారం యొద్ద నిలబడ్డానంటున్నాడు. మన హృదయ ద్వారం యొద్ద నిలబడ్డ ప్రభుని మనం చూడాలి అంటే మొదటగా ఆయన యొక్క స్వరాన్ని వినాలి. రెండవది, హృదయ ద్వారాలు తెరవాలి. ఎవరైనా మన ఇంటి లోపలికి రావాలంటే ద్వారాలు తెరిచి ఉండాలి. అదే రీతిగా క్రీస్తు కూడా నీ హృదయంలోనికి రావాలంటే నీ హృదయం సంసిద్ధంగా ఉందా? నీ హృదయ ద్వారాలు తెరుస్తున్నావా? లోక ఆశలతోని, లౌకిక వ్యామోహాలతోని నీ హృదయం నిండా నింపుకోగలిగితే దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నావు. అందుకే క్రైస్తవులుగా మనం చేయవలసిన కార్యాలు
మొదట వినాలి, రెండవది హృదయ ద్వారాలు తెరవాలి. ఎప్పుడైతే మన హృదయ ద్వారాలు తెరుస్తామో దేవుడు మన జీవితంలోనికి అడుగు పెడతాడు. అంతేకాక మనతో కలిసి జీవిస్తుంటాడు, మనతో కలిసి భుజిస్తుంటాడు. కావున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ 3 కార్యాలు మనం చేద్దాం. మొదటగా వినాలి, ఆయన్ని గుర్తించి ఆయన స్వరాన్ని గుర్తించి హృదయ తలుపులు తెరవాలి. తద్వారా మన జీవితాలు పావనం చేసుకుందాం. ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.